వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈ చాప్టర్లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనే టాపిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ O2 అండ్ CO2 ఈ రెండు గ్యాసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ CO2 ఈజ్ క్యారీడ్ అవుట్ బై హిమోగ్లోబిన్ యాజ్ కార్బమైనో హిమోగ్లోబిన్. ఇందులో మనకి 20 to 25% గ్యాస్ అనేది ఈ ఫామ్లో వెళ్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ చెక్ చేద్దాం. ఒక్కొక్కటి చూసినప్పుడు మనకి కరెక్ట్గా ఎన్ని స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. కానీ మన క్వశ్చన్ ఎప్పుడు కూడా ఇన్కరెక్ట్ అనేదాన్ని అండర్లైన్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ సెంటెన్స్ చూస్తే, ద బైండింగ్ ఆఫ్ CO2 విత్ హిమోగ్లోబిన్ ఈజ్ రిలేటెడ్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ విచ్ కుడ్ అఫెక్ట్ దిస్ బైండింగ్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, వెన్ పార్షియల్ CO2 ఈజ్ లో అండ్ O2 ఈజ్ హై యాజ్ ఇన్ ద alveoli, మోర్ బైండింగ్ ఆఫ్ CO2 occurs, whereas when the partial pressure of CO2 is high and O2 is low as in the tissues. Dissolution of CO2 from the carbamino hemoglobin takes place. ఇక్కడ రివర్స్లో ఇచ్చారు కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సి చూద్దాం. ఎట్ ద టిష్యూ సైట్ వేర్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 ఈజ్ హై డ్యూ టు catabolism. కరెక్టే కాబట్టి CO2 డిఫ్యూజెస్ ఇంటూ బ్లడ్. అయ్యున్నందుకు ఇది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది అండ్ RBCs అండ్ ప్లాస్మా అండ్ ఫార్మ్స్ HCO3 మైనస్ అండ్ H+. ఇది కూడా కరెక్టే. ఎట్ ద alveolar site వేర్ PCO2 ఈజ్ లో ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ CO2 అండ్ H2O. కరెక్టే ఇది. సో సెంటెన్స్ కరెక్ట్ కింద తీసుకుంటాం. ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ ఈజ్ హైలీ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్ లైక్ పార్షల్ CO2, H+ కాన్సన్ట్రేషన్ ఎక్సెట్రా అండ్ బైండింగ్ ఆఫ్ O2 విత్ హిమోగ్లోబిన్. ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ డి బి ఓన్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద alveoli ద ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద formation of oxyhemoglobin are. Answer B, C, E, H. Low PO2 కాదు అండ్ హై PO2 కాదు, హై PCO2 కూడా కాదు, లో pH కూడా కాదు. కాబట్టి BCEH డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ X యాక్సిస్ Y యాక్సిస్ రిప్రజెంట్స్ X యాక్సిస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, Y యాక్సిస్ పర్సంటేజ్ సాచురేషన్ ఆఫ్ HB విత్ ఆక్సిజన్. ఆన్సర్ ఏ ఆప్షన్. ఇన్ ద టిష్యూస్ ద ఫ్యాక్టర్ ఫేవరబుల్ ఫర్ ద డిసోసియేషన్ ఆఫ్ O2 ఫ్రమ్ ఆక్సీహిమోగ్లోబిన్ ఆర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2, హై ప్రెషర్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 అండ్ హయ్యర్ టెంపరేచర్, లో pH. సో ఇవన్నీ కూడా మనకి టిష్యూస్ ఆ ఫ్యాక్టర్ ఫేవరబుల్ డిసోసియేషన్ ఆఫ్ O2 ఆక్సీహిమోగ్లోబిన్ అవుతాయి. కాబట్టి ఈ ఆప్షన్స్లో మనం ఏ, డి, ఎఫ్, జి ఇవి 4 సూటబుల్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఆక్సీహిమోగ్లోబిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హిమోగ్లోబిన్ డ్యూరింగ్ ద ఇంటర్నల్ రెస్పిరేషన్ బికాజ్. ఎందుకు అంటే జనరల్గా ఆక్సీహిమోగ్లోబిన్ అనేది
అన్స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ ఇంటర్నల్ రెస్పిరేషన్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి డి ఆప్షన్లో ఆక్సీ హిమోగ్లోబిన్ ఈజ్ అన్స్టేబుల్. నెక్స్ట్ పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ కాంట్రాక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ లిఫ్ట్ అప్ ద రిబ్స్ అండ్ స్టర్నమ్, ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. ఆర్బీసీస్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఓన్లీ, CO2 కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, ఇది కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. థొరాసిక్ క్యావిటీ ఈజ్ అనటోమికల్లీ అన్ ఎయిర్ టైట్ ఛాంబర్, ఇది కరెక్టే. హెల్తీ మ్యాన్ కెన్ ఇన్స్పైర్ అప్రాక్సిమేట్లీ 500 ml ఆఫ్ ఎయిర్ పర్ మినిట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో మనకి సి అనేది ఆన్సర్ తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అబౌట్ 97% ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ బై ఆర్బీసీ, ద రిమైనింగ్ 3% ఈజ్. ఇందులో మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా అండ్ ట్రాన్స్పోర్టెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ pH కాజెస్ O2 డిసోసియేషన్ కర్వ్ ఆఫ్ హిమోగ్లోబిన్ టు షిఫ్ట్ టు. ఇక్కడ డిక్రీజ్ అన్నాడు, ఎందులో pH ఏమవుతుంది, O2 కర్వ్ షిఫ్ట్ అవుతుంది అంటున్నాడు. ఎక్కడి సైడ్ షిఫ్ట్ అవుతుంది, జనరల్గా రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్ విల్ బికమ్. ఇక్కడ ఏం డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు, టెంపరేచర్ డిక్రీజ్ అవుతున్నాడు. అంటే టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్ విల్ బికమ్ ఏమవుతుంది అంటే మోర్ స్టీప్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్లోరైడ్ షిఫ్ట్ అక్కర్స్ ఇన్ రెస్పాన్స్ టు. ఇక్కడ జనరల్గా క్లోరైడ్ షిఫ్ట్ ఏ అయాన్స్ వల్ల అంటే రెస్పాన్స్ దేనివల్ల అంటే HCO3- అయాన్స్ వల్ల, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎట్ ఏ గివెన్ O2 కాన్సన్ట్రేషన్ డిసోసియేషన్ ఆఫ్ ఆక్సీ హిమోగ్లోబిన్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ pH ఆఫ్ బ్లడ్ ఫాల్స్. సో ఇక్కడ మనకి pH ఆఫ్ బ్లడ్ తగ్గిపోతుంది అంటే బ్లడ్ pH తగ్గిపోతుంది అంటే జనరల్గా O2 కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ బోర్స్ ఎఫెక్ట్ ద కర్వ్ షిఫ్ట్స్ టు రైట్ వెన్. కర్వ్ ఎందుకు రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది బోర్ ఎఫెక్ట్ ప్రకారం ఎప్పుడవుతుంది అంటే పార్షల్ ప్రెషర్ ఆఫ్ CO2 ఇంక్రీజ్ అయ్యి పార్షల్ ప్రెషర్ ఆఫ్ O2 డిక్రీజ్ అయినప్పుడు కర్వ్ షిఫ్ట్ టు రైట్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మన కింద అడిగేదాన్ని బట్టి ఏది కరెక్ట్ ఏది చూద్దాం. ఇది ఒక్కొక్కటి చూస్తే మనం దేన్ని ఫాల్స్ కరెక్ట్ కింద చూడొచ్చు. బ్లడ్ ట్రాన్స్పోర్ట్ CO2 కంపారిటివ్లీ ఈజీలీ బికాజ్ ఆఫ్ ఇట్స్ హై సాల్యుబిలిటీ, ఇది కరెక్ట్ ఆన్సరే. అప్రాక్సిమేట్లీ 8.9% ఆఫ్ CO2 ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా, ఇది తప్పు. ఇంకా 3% కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, CO2 డిఫ్యూజెస్ ఇంటూ బ్లడ్, పాసెస్ ఇంటూ RBCs అండ్ రియాక్ట్స్ విత్ వాటర్ టు ఫార్మ్ H2CO3, ఇది కరెక్ట్ సెంటెన్సే. ఆప్షన్ సి కూడా కరెక్టే అవుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ ఈజ్ అ బేసిక్. యాక్చువల్గా ఇది బేసిక్ కాదు కాబట్టి డి అనేది ఫాల్స్. క్లోరైడ్ అయాన్స్ డిఫ్యూజ్ ఫ్రమ్ ప్లాస్మా ఇంటూ ఎరిథ్రోసైట్స్ టు మెయింటైన్ అయానిక్ బ్యాలెన్స్, ఇది కరెక్టే. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ACE అనేవి ట్రూ అవుతాయి, మిగతా BD అనేది ఫాల్స్ అవుతాయి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ 1 gram ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్
1 గ్రామ్ ఆఫ్ హిమోగ్లోబిన్లో ఆక్సిజన్ ప్రజెంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 1.34 ml అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇన్ లంగ్స్ దేర్ ఈజ్ ఎ డెఫినెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ ఆర్బీసీ అండ్ ప్లాస్మా. రిమూవల్ ఆఫ్ CO2 ఫ్రమ్ బ్లడ్ ఇన్వాల్వ్స్. ఇక్కడ డెఫినెట్ ఎక్స్చేంజ్ అయాన్స్ దేని మధ్యలో జరుగుతాయి అంటే ఆర్బీసీ ప్లాస్మా అండ్ రిమూవల్ ఆఫ్ CO2 ఫ్రమ్ బ్లడ్ ఇన్వాల్వ్స్ అంటున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ దాన్ని మనం ఎఫ్లెక్స్ ఆఫ్ HCO3 మైనస్ అయాన్స్ ఫ్రమ్ ఆర్బీసీ అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బైకార్బోనేట్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఎరిథ్రోసైట్స్ పాసెస్ అవుట్ ఇంటూ ప్లాస్మా వైల్ క్లోరైడ్ ఆఫ్ ప్లాస్మా పాస్ ఇంటూ ఎరిథ్రోసైట్స్. ద ఫినామినన్ ఈజ్ కాల్డ్. ఇది జనరల్గా ఈ ఫినామినన్ ఏమంటాము అని అంటే ఆబ్వియస్లీ మనం ఐపీఈలో కూడా 2 మార్క్స్ క్వశ్చన్లో చదువుతాం హంబర్గర్స్ ఫినామినా అని చెప్పి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. CO2 ఈజ్ క్యారీడ్ ఇన్ బ్లడ్ యాజ్. CO2 బ్లడ్లో ఎలా క్యారీ అవుతుంది? జనరల్గా సోడియం బైకార్బోనేట్ ఫామ్లో పాస్ అవుతుంది, అంటే బ్లడ్లో క్యారీ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డిస్అసోసియేషన్ కర్వ్ షిఫ్ట్స్ టు ద రైట్ వెన్. ఎప్పుడు రైట్కి షిఫ్ట్ అవుతుంది అంటే CO2 కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు షిఫ్ట్ రైట్ సైడ్ అవుతుంది అని మనకు తెలుసు. సో ఇక్కడ మనకి సి ఆప్షన్లో CO2 కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అని అన్నాడు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేట్స్ ఎట్. ఎప్పుడు డిసోసియేట్ అవుతుంది, ఎక్కడ డిసోసియేట్ అవుతుంది? జనరల్గా అంటే లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 టిష్యూస్లో ఉన్నప్పుడు ఆక్సిహిమోగ్లోబిన్ అనేది డిసోసియేట్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏ మాలిక్యూల్ ఆఫ్ హిమోగ్లోబిన్ క్యారీ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేస్తుంది అంటే 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. 4 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకి డీలో ఉంది కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎంటరింగ్ ఎరిథ్రోసైట్స్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ కార్బోనిక్ యాసిడ్. ద ఎంజైమ్ ఈజ్. ఇప్పుడు ఈ ఎంజైమ్ ఏంటి అని అడిగితే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఈ ఎంజైమ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. బ్లూ కాపర్ ప్రోటీన్ కాంప్లెక్స్ కంటైన్డ్ ఇన్ సమ్ మొలస్క్స్. మొలస్కాలో కొన్నింటిలో బ్లూ కాపర్ ప్రోటీన్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అవి ఎందులో ఉంటుంది అని దాన్ని ఏమంటాం జనరల్గా అంటే హీమోసయనిన్ అంటాం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. డిటర్మినేషన్ ఆఫ్ ఆక్సిజన్ క్యారీడ్ బై హిమోగ్లోబిన్ ఈజ్ డన్ బై. ఇక్కడ ఈ అంటే ఆక్సిహిమోగ్లోబిన్ ఎట్లా గుర్తిస్తామో అంటే జనరల్గా pH ఆఫ్ బ్లడ్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా దీనికి రీజన్ అవుతాయి. సో ఆల్ ఆఫ్ ద ఎబవ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఏ హయ్యర్ CO2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ కాసెస్. బ్లడ్లో కనుక ఒకవేళ CO2 ఎక్కువైతే అది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాన్ని హయ్యర్ కాన్సన్ట్రేషన్ అంటాము. ఇలా కాన్సన్ట్రేషన్ కనుక పెరిగితే ఏం జరుగుతుంది, దానివల్ల ఏం కారణం అవుతుంది అంటే క్విక్ డిఫ్యూజన్ ఆఫ్ O2 ఫ్రమ్ బ్లడ్. అంటే ఎక్కువగా O2ని తనలో ఉంచుకోలేదు, బ్లడ్ డిఫ్యూజ్ చేసేస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. బైకార్బోనేట్ అయాన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్. ఇక్కడ ఎరిథ్రోసైట్స్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. హిమోగ్లోబిన్ యాజ్ మ్యాక్సిమం ఎఫినిటీ ఫర్. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆన్సర్. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ దేర్ ఈజ్ ఇది డిక్రీజ్ ఇన్ ఫ్రీ హిమోగ్లోబిన్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్లోని క్వశ్చన్ ఆన్సర్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.